సో హలో గాయ్స్, ఇంకొక వీడియోతోనైతే నేను మీ ముందరికి వచ్చేసి సో నేనైతే వీక్లీ లైట్ తీసాను. కావాలంటే చూపెడతాను చూడండి. ఇప్పుడైతే డైమండ్ 68 ఉన్నాయి చూడండి. అరే మర్చి చూడండి, వీక్లీ తీసాను, 2 తీసాను. ఓకే, ముందైతే మనమైతే పిఆర్ ఆడదాం. ర్యాంక్ పుషుడు మంత్లీ తీసేంత మాకంత సీన్ లేదు కదండి. సర్లే, ఇప్పుడైతే మనమైతే ర్యాంక్ పుష్ అయితే చేద్దాం. ముందైతే క్లైమ్ చేసుకుందాం, అవి వచ్చినాయా లేదా క్లైమ్ చేసుకొని మ్యాచ్ చేద్దాం. అరే 45 అయినా సర్లే అండి. ఓకే, క్లైమ్ చేసేసుకున్నాం. ఓకే, 3 45లు 3 10లు. ఒకసారి క్యాలిక్యులేటర్లకు పోయి అయితే చూద్దాం అండి, చూద్దాం. ఓకే, చూద్దాం పడండి. ఏది దొరకడం లేదు. క్యాలిక్యులేటర్ అన్నా CAL దొరికింది. 45 ప్లస్ 45 ఇప్పుడు నెక్స్ట్ ఏమన్నా ఉందో చూద్దాం. ఓ 345 అయినా మరి ఉత్తరానైనా వైట్గా ఈడెవడో వచ్చి ఫుల్గా రిక్వెస్ట్లు పంపిస్తుండో. సర్లేండి, వదిలేయండి. ఇప్పుడు ఇది కొట్టుద్దాం. ప్లస్ చేసి 10 ప్లస్ 10 ప్లస్ 10 ఇంకా ఎన్ని ఉంటాయి? 165. ముందైతే మన దగ్గర ఎన్ని డైమండ్స్ ఉన్నాయి? 68 ప్లస్ 68 ఎంత? మొత్తం అయితే 233 చూడండి. మొత్తం 233. సర్లేండి, ఇదంతా పక్కన పెట్టేయండి, ఇదంతా తీసేద్దాం. ఓకే, ఫ్రీ ఫైర్ ఉంచుకుందాం. అది కూడా తీసేసి ఇప్పుడైతే బీఆర్ ర్యాంక్డ్ అయితే ఆడదాం. జల్దీ అయితే బీఆర్ ర్యాంక్డ్ ఆడేద్దాం. కాలంటే చూడండి నా ఫ్రెండ్స్, ఇన్ని తీసేయాలి. అన్నీ తీసేద్దాం. వీడు వైట్ అసలు వీడు ఎందుకో రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసిన అంత అయిపోయింది మొత్తం. ఇప్పుడైతే తీసేసిన. ఊకే పంపిస్తాడు, అసలు అర్థం కూడా కాదు. ఓకే, ఇప్పుడైతే బీఆర్ అయితే స్టార్ట్ చేద్దాం. నా పాత అకౌంట్ ఉంటుంది, ఎవరికి వేయలేదు. ఎక్కడ దొరకదు చూసినా, ఎక్కడ దొరకదు అంటే ఎక్కడ దొరకదు. అలా ఫుల్ అన్ని గన్ స్కిన్స్ ఉంటాయి. ఇగో వీడు అప్పట్లో నా ఫ్రెండు, వీడే అప్పట్లో ఫుల్ బాట్ ప్లేయర్ అన్నమాట. ఏమో ఈసారి ఇంత మంచిగా వచ్చింది. 16 లేదంట, ఏమోలే. ఇవ్వండి, ఇది మా అన్న అకౌంట్ అన్నమాట. ఇది ఇంకా గిఫ్ట్లు పంపిస్తాడు. గిల్లు చూపెడతాడండి చూడండి. మా గిల్డ్ 4 మెంబర్స్. నేను నేమ్ చేంజ్ చేసుకోవాలి, గిల్లులకు చేరినగా. చూడండి, వీక్లీ లైట్ తీసిన. సర్లేనా, అంత పక్కన పెట్టేయండి. ముందైతే మనమైతే బీఆర్ ర్యాంక్డ్ అయితే ఆడేద్దాం. చూడండి, ఇంకోటి చూపెట్టడం మర్చిపోయినా. ఇవ్వండి 12 డేస్ లాగిన్ స్ట్రీక్. చూడండి నా బండిల్ చూడండి. మన బండిలోకి అయితే వెళ్ళేసి ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం. మన బండిలోకి అయితే చేంజ్ అయిపోయినాం. సో ఇప్పుడైతే మ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. కూర్చోబాయండి. ఇప్పుడైతే మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. సింగిల్ వెయిట్ వేసుకున్నాం. ఓకే, మొత్తం 47 మెంబర్స్. అసలు చూడండి, అసలు ఇది ఎట్లా వచ్చిందో గోల్డ్ ప్లేయర్స్ వచ్చింది. అసలు బ్లేడ్ ఎట్లా వస్తుంది చూడండి. చూడండి ఎట్లా వస్తుంది బ్లేడ్ చూడండి. ఫుల్ వస్తుంది. అవును, వైలెన్స్ ఎక్కువ ఉంది, ఫుల్ బ్లేడ్ వస్తుంది. అంటే ఇట్లాంటివి ఉంటే సూపర్ ఉంటుంది. ఇప్పుడు ఇది చూడండి, అసలు ఎట్లున్నా ఫుల్ ఉన్నాయి. ఫుట్బాల్ వాళ్ళు కూడా వేసాను, నేను కూడా వేసేస్తా. వేసేసిన అందరిలో అయితే స్టార్ట్ అయింది. చూసారా, ఫాస్ట్ వేసేసిన, కానీ ఎవడు తీసుకోలే.
సర్లేండి వదిలేయండి. ఇక్కడ దిగుదాం. పీక్ ఉండాలా, పీక్ ఇక్కడ దిగి అందరిని లేపేయాలా. పీక్ ఏది, పీక్ పీక్ ముందరనే ఉన్నా. ఇప్పుడైతే పీక్ కాడ దిగేసి అందరు లేపేద్దాం పండి. కార్డు దొక్కితే ఇక అసలు అందరిని కొట్టేసుడే. ఎవరు ఉండరు అసలు, ఇక అందరిని వేసేస్తే అంతే, అందరు అయిపోతారు. ఇక కార్డు దొరికితే ఇక అందరు అయిపోతారు, అందరు తెలిసినట్టు అంతే. కొట్టొచ్చానుకుండా. సో ఈడ దిగుదాం. 8 ఉన్నాడు, వీడు ఒకడే 8 ఉన్నాడు. ఇటు సైడ్ పోయి కిల్లు వేపేదాం. ఇటు సైడ్ కిల్లు వేపేదాం. వీడు కిల్లు దొబ్బిండు. అరే 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 ఇట్లా కొట్టిండు, అంతే అయిపోయింది. మా కొడతలేడు లేదు. అరే సర్లేండి అండి, ఇప్పుడు రివైవ్ అవుతాం మనం. ఇప్పుడైతే స్టార్ట్ అయింది. సో పీక్ కాడ మళ్ళీ పీక్ కాడ దిగి అన్నీ వేసేద్దాం పండి. ఫుల్ కోపం వస్తుంది అసలు, అన్నీ వేసేద్దాం పండి. ఇట్లా కొట్టేయాలి. ఇప్పుడు అడుగడున్నాడు. ఇప్పుడు రష్కి అన్నీ వేసేయాలి. వచ్చిండు, ఇది పడ్డది. ఇప్పుడైతే జల్దీ అయితే పోవాం. ఎవడన్నా దొరికితే వేసేయాలి. కార్డు దొరికింది మనకి, అక్కడ దిగిండు. అంతే అంతే అయిపోయింది. హెడ్ షాట్ పడ్డది అంతే. ఇంకా 2 అట్లనే వేసేద్దాం పండి. కొట్టించుకోవడానికి వస్తారు అన్నమాట, కొట్టించుకోవడానికి వస్తారు. ఎందుకు అర్థం కాదు. ఇన్హేల్ వేసుకుందాం. లోపటి ఇప్పుడు సస్తా అనుకుంటా. లోపలికి పోయి రష్ దిగుదాం. అవసరమా మళ్ళా? అది ఒకటి ఉంటుంది టెలిపోర్ట్ అయ్యేదానికి, దాంట్లో వేయచ్చు. లేకపోతే డ్రా అయిపోయి ఇక్కడ అసలు ఇక్కడ ఏం చేస్తుందో అర్థం అవుతుంది. మనోడు బాహుబలి లాగా వైప్ చేసుకొని పోతుండు, ఉరుకుతుండు. ఎందుకు అసలు ఎందుకు ఉంటారు అర్థం. ఆడైపోతాడు తెలుసు, ఆడైపోతాడు తెలుసు అనుకున్నా. ఆడైపోతాడు అనుకున్నా కానీ నేనే అయిపోయినా. అసలు ఎందుకు ఉంటానో అర్థం కాదు నేను. ఈడైతే ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? ఇప్పుడు ఏం చేయొద్దు, ఇవి అయిపోగొట్టాలా అని అనుకున్నారా? ఇవన్నీ అయిపోగొట్టాలా, ఇవన్నీ అయిపోగొట్టేసి చూడాలా. అయిపోగొట్టేసాం. ఇప్పుడే వీడు ఏమో చేస్తుండో, టెక్నాలజీ యూజ్ చేసి చంపేస్తాడు ఏమో. అరే అనుకునే లోపల కొట్టేసిండు కదా. ఓడరాడు అసలు, ఎవరు వేసిళ్ళు అసలు అర్థం కాలే. సర్లే మనకైతే మైనస్ ఆడలే, అది ఓకే. కానీ బూయా అవుట్లే, అది మిస్ అయినాం. సర్లే క్లైమ్ చేసుకుందాం. క్లైమ్ చేసేసుకున్నాం. ఇప్పుడు మ్యాచ్ ఇప్పుడు రాలే. ఇవన్నీ ఇట్లా నొక్కేయాలన్నమాట, ఎవరికి తెలియదు. అన్నీ నొక్కేస్తే అన్నీ మోస్తాయి. చూడండి అసలు ఫుల్ నోటిఫికేషన్స్ వచ్చినాయి. వరల్డ్ కప్ గెలిచినాం, బ్యాలెన్ డోర్ ముట్టేనే అన్నాను నేను. 2 టోకెన్స్ వచ్చినాయి. స్పిన్ చేద్దాం అండి, నేను క్లైమ్ చేసుకున్నాం. ఇప్పుడైతే స్పిన్ చేద్దాం పండి. రెడ్ క్రిమినల్లో నేమ్ చేంజింగ్ కార్డు కావాలి మనకి, వేరే గిల్డ్లోకి చేరినాం కదా. ఇప్పుడైతే దీంట్లో స్పిన్ చేసి చూద్దాం వస్తుంది. అంటే మనకి ఏమీ రాదు, జస్ట్ టోకెన్స్ వస్తాయి. టోకెన్స్ అన్న చూసుకుందాం. ఏదో 2 టోకెన్స్ ఇచ్చిండు. అసలు ఫుల్గా డైమండ్స్ వస్తాయి కానీ ఎందుకో ఇట్లా అనిపిస్తా అర్థం కాదు. సర్లేండి వదిలేండి. ఏది ఏం లేదులేండి, మర్చిపోయినా. ఏదో చెప్తాం అనుకున్నా. నెక్స్ట్ వీడియోలో కలుస్తా. సో బాయ్ ఉంటా మరి. బాయ్ అందరు లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి.